వెల్కమ్ టు మై ఛానల్ జాతి రత్నాలు. ఈరోజు వీడియోలో మనం పులిహోర అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది నిమ్మకాయ పులిహోర అండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉండేటట్టుగా నిమ్మకాయ పులిహోర అనేది నా స్టైల్లో చేసి చూపిస్తానండి. ఇది ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా బాగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా పెళ్ళైన వారైనా సరే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక కడాయి అనేది తీసుకొని అందులోకి మనం 2 గంటలు నూనె అనేది వేసుకోవాలండి. ఈ పులిహోరకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ అనేది పడుతుంది. తర్వాత మనం ఒక కప్పుడు ఏచెనగ గుళ్ళు అనేది వేసుకోవాలండి. చూడండి, ఇవి సిమ్లోనే మనం వేయించుకోవాలా. మనకి మంట అనేది పెట్టేస్తే ఇవి మాడిపోతాయి, మనకి క్రిస్పీ అనేది కూడా ఉండవండి. మనం నిదానంగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలండి. వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మన కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేటట్టు ఉండాలా. అప్పుడే తీసేసి పక్కన పెట్టేసుకోవాలా. తర్వాత మనం పోపు అనేది వేసుకుంటున్నాము. అదే ఆయిల్లో పోపులోకి మనం 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను. జీలకర్ర అనేది కాస్త ఎక్కువే వేసుకోవాలండి. టేస్ట్ అనేది పులిహోరకి బాగుంటుంది. చూడండి, ఇవి బాగా చిటపట అనిన తర్వాత మనం ఉద్దిపప్పు అనేది 1-2 స్పూన్లు, పచ్చెనపప్పు 1-2 స్పూన్లు అనేది వేసుకున్నానండి. పులిహోరలో ఉద్దిపప్పు, పచ్చెనపప్పు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తినేటప్పుడు పొంటికి తగులుతున్నప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. చూడండి, మనం ఒక 5-6 ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలా. నేనైతే గిల్లి వేయలేదండి, అలాగే వేసేసాను. ఇవి బాగా నూనెలో ఫ్రై అయితే మనకి పులుపు, కారం అన్నీ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మిరపకాయలు కూడా చూడండి, నేను ఒక 20 నిమ్మకాయలు అనేది తీసుకున్నానండి. నేను ఎందుకంటే పులిహోర కొద్దిగా జాస్తిగానే వండుతున్నానండి. అవి మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం తగినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసేసుకోవాలా. నేను వేసేసుకొని దాంట్లోకి మనం ఈ నిమ్మకాయలు దబ్బలు చేసుకొని మనం పిండేసుకోవాలండి. చేతితో పిండితే మనకి ఇత్తనాలని పడితే టేస్ట్ అనేది మారుతుంది. మనం ఇలాంటి వాటితో కానీ చేసుకుంటే మనకి లోపల ఉండే సీడ్స్ అనేవి పడవండి, అప్పుడు బాగుంటాయి. ఈ లోపల మనకి పోపు దినుసు అనేది బాగా ఫ్రై అయిందండి. దాంట్లోకి 2 కరివేపాకు మట్టలు అనేది వేసేసుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలని, అలా అని మాడిపోకూడదండి. మనకి బాగా కొద్దిగా ఎర్రగా వస్తే చాలండి కరివేపాకు అనేది కూడా. చూడండి, మనకి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉండాలి. ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇవి పోపులు మొత్తం మాడిపోతాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూడండి, మనం 1 స్పూన్ అనేది మనకి పెద్ద స్పూనేనండి. దాంతో మనం పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు అనేది ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత మనం ముందుగా పిండుకున్న నిమ్మకాయ పులుసుని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. చూడండి, మొత్తం కలిపేసేసుకోవాలి. సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేసుకున్నాము. మనకు కావాలంటే కొద్దిగా సాల్ట్ అనేది లాస్ట్లో పులుసు అంతా ఇంకిపోయిన తర్వాత మనం పులుసు అనేది కూడా ఉప్పు, మనకి కారం అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా వేసానండి. తర్వాత 1 స్పూన్ అనేది ఇంగువ అనేది వేసాను. ఇంగువ వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలాంటప్పుడే ఇంగువ అనేది వేసేసుకోవాలా. ఇంగువ వేస్తేనే పులిహోరలకి చాలా టేస్టీ అని వస్తుంది. చూడండి, బాగా మనకి దగ్గరికి వచ్చేసింది. మనకి పులుసు అనేది ఇంకా దగ్గరికి రావాలండి. మరి పలచగా తీసుకుంటే బాగుండదండి. కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, మనకి దగ్గరికి వచ్చేసింది పులుసు అనేది, మొత్తం దగ్గరికి వచ్చేసింది. చూడండి, మనం కరివేపాకు అనేది కూడా మాడకుండా మనకు ఫ్రెష్గా ఉండేటట్టే చూసుకున్నాము. నేను ఒక పక్క అన్నం అనేది ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకున్నానండి. మనకు అన్నం అనేది కొద్దిగా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, అలా వేడిగా ఉన్నప్పుడు మనం కొద్దిగా చల్లార్చి పెట్టుకొని ఉంటే బాగుంటుంది. చూడండి, అన్నం ఉడికేటప్పుడు కొద్ది నిమ్మదబ్బ కానీ కొద్దిగా ఆయిల్ కానీ వేసుకుంటే మనకి అన్నం అనేది మనకి పలుకులుగా వస్తుందండి. మనకి ఇది అన్నం అనేది చిమిడిపోతే టేస్ట్ అనేది ఉందు. మనకి అన్నం అనేది బాగా పలుకులుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనం పులుసు అనేది వేసేసుకున్నాము.
మనం ఈ పులుసు వేసేసుకొని బాగా నిదానంగా మరీ కదిపేయకుండా నిదానంగా పైన అనుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే మనకి కలుపుకుంటే మనకి అన్నం అనేది విరగకుండా మనకి పలుకులుగా బాగా వస్తుంది. చూడండి, అలా బాగా మనకి కలిపేసిన తర్వాత కూడా మనకి ఉప్పు అనేది చాలకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా ఇంకొకసారి చేసి పెట్టమని మిమ్మల్ని అడుగుతారు. చూడండి, మొత్తం పులిహోర అనేది అలా చేశాను. చూడండి, యమ్మీగా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేయండి. మొత్తాన్ని చూడండి, పైన అనుకోవాలండి, మరీ పిసికేయకూడదు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు అనేది ముందుగా వేసేస్తే మనకి మెత్తంగా పోతాయండి, అప్పుడు క్రిస్పీగా ఉండవు. ఇలా పప్పులు ముందుగా వేయించి పక్కన పెట్టుకొని లాస్ట్లో కానీ మనం కలిపేసుకుంటుందా కానీ పులిహోర అప్పుడు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, మనకి తినేటప్పుడు కూడా ఈ పప్పులు అనేవి నోటికి తగులుతూ క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ అనేది బాగుంటాయి. మనం పులుసులోనే వేసేసుకుంటే మెత్తంగా పోయి టేస్ట్ అనేది బాగుండవండి. ఇలా వేసుకుంటే మనకి మరుసటి రోజు కూడా మనకి పప్పులు అనేది క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మొత్తాన్ని కలిపేశాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర అనేది. చూడండి ఎంత బాగుందో పులిహోర. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి పలుకులుగా ఎంత బాగా వచ్చిందో. మనం అన్నం ఉడికేదాన్ని బట్టే ఉంటుందండి ఈ పులిహోర కూడాను. మనకి అన్నం మనం మెతుకులుగా వండుకుంటే అట్లా అని బిరుసుగా కాదండి. మనకి ముందుగా నానేసుకొని ఉండి బియ్యం చాలా అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ మనకి కొద్ది నిమ్మదబ్బు ఉంటుంది కదా, అది వేసుకున్న టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్